తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. మనం సబ్స్క్రైబ్ చేసుకోండి అని అప్పుడప్పుడు మన వీడియోల్లో పెట్టడం బిగిన్ చేసిన తర్వాత 68% సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఉన్న ఫిగరు కాస్త 58%కి తగ్గింది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 41% మంది మాత్రం ఉన్నారు. కాబట్టి సబ్స్క్రిప్షన్కి ఎటు డబ్బులు ఏం కట్టక్కర్లేదు కాబట్టి ఎటు ఛానల్ చూస్తున్నారు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటు చూస్తున్నారు కాబట్టి ఇంకా 58%. ఇప్పుడు ఇటీవల ఒక ఆంగ్ల పత్రికలో 8th CPC కాన్స్టిట్యూషన్, అందులో ఉద్యోగ సంఘాల డిమాండ్లు ప్లస్ ఏమి ఇవ్వబోతున్నారు అన్న అంశం కూడా రాసేశారు. ఎవరో కొంతమంది మిత్రులు దాని మీద పెట్టండి సార్ 8th CPC గురించి దాంట్లో ఆంగ్ల పత్రికలో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది కదా అని అడిగారు. నిజానికి 1/1/1986, 1/1/1996, అలాగే 1/1/2006, 7th CPC 1/1/2016, ఇప్పుడు 8th CPC 1/1/2026 నుంచి కాన్స్టిట్యూట్ కావాల్సి ఉంది. అంటే ఆ రోజు నుంచి అమలు కావాల్సి ఉంది. 7th CPCని మనం పరిశీలిస్తే 28 ఫిబ్రవరి 2014లో 7th CPC ఏర్పాటైంది. రిపోర్ట్ని దాదాపు 1.5 సంవత్సరం తర్వాత 19/11/2015లో అమలు రిపోర్ట్ ఇచ్చింది. 1/1/2016 నుంచి ఈ రిపోర్ట్ని అమలు చేశారు. ఈ 7th CPCలో గ్రేడ్ పే విధానానికి బదులుగా పే మ్యాట్రిక్స్ విధానాన్ని తీసుకురావాలి. పే మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా అనామలీస్ అనే క్వశ్చన్ రాదు. అనామలీస్ని అవాయిడ్ చేస్తే ప్రతి పే కమిషన్లో వచ్చే ప్రధానమైన డిస్క్రిపెన్సీ కంప్లైంట్లు అదే కాబట్టి అనుకున్నారు. పే మ్యాట్రిక్స్ విధానం ద్వారా దాదాపు అనామలీస్ రాలేదు అనుకుంటే లేదు దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కేంద్ర ఉద్యోగ సంఘాలు అనామలీస్ కమిటీ ఏర్పాటు కోసం డిమాండ్ చేయటం, వాటిని పరిశీలించడం జరిగింది. 7th CPCలో కూడా 7,000 ఉన్న మినిమం గ్రూప్ డి బేసిక్ పే, అంటే లెవెల్ 1లో ఉన్న ఒక పే స్కేలు 7,000 ఉంటే ఒక గ్రూప్ డికి 3,500 50% ఆఫ్ ద పెన్షన్ డిసైడ్ అయింది. దానికి 3.68 రెట్లు ఇవ్వాలి. అంటే కనీస వేతనం ఒక గ్రూప్ డికి 26,000 ఉండాలి అని కేంద్ర ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినాయి 7th CPCకి. అయితే 7th CPC 2.57 రికమెండ్ చేస్తూ ఫిట్మెంట్ ఫ్యాక్టరు 7,000 ఇంటూ 2.57 వేస్తే రౌండ్ ఫిగర్ చేసి 18,000 కనీస వేతనంగా గ్రూప్ డికి నిర్ణయించారు. అందులో సగం 50% 9,000 కనీస పెన్షన్గా కేంద్ర ఉద్యోగులకి ఉంది. అయితే 2.57 అనేది మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ కరెక్ట్ కాదని రకరకాలైన కారణాలు చూపిస్తూ ఇది పెంచాలి, లేకపోతే మేము సమ్మె చేయాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని బేస్ చేసుకునే మిగతా పే స్కేల్స్ కూడా మారతాయి కదా అని కేంద్ర ఉద్యోగ సంఘాల డిమాండ్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. మంత్రివర్గ ఉపసంఘం పే స్కేల్స్ కనీస వేతనం యొక్క 18,000ని 21,000 చేస్తామని, 26,000 చేయలేమని, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని మారుస్తామని అనేక పర్యాయాలు చెప్పినా అది ఇంప్లిమెంట్ చేయకుండానే ఈ 10 ఏళ్లు గడిచిపోయింది. అయితే జూన్ 2024లో కన్ఫెడరేషన్ సెక్రటరీ శ్రీ శివగోపాల్ మిశ్రా గారు లెటర్ రాస్తూ 8వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, ఒక 7 డిమాండ్లు ప్రధానంగా అసలు అపరిష్కృతంగా
ఉన్న 7 డిమాండ్లని ఇమ్మీడియట్గా పరిష్కరించాలని, వీటి మీద చాలా ఆందోళన సెంట్రల్ ఉద్యోగులలో ఉందని డిమాండ్ చేశారు. ఏంటంటే, ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ విధానానికి బదులుగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని, కరోనా సమయంలో నిలిపివేసిన 18 నెలల డిఏ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ 15 ఏళ్ళు 15 ఇయర్స్ కాకుండా 12 ఏళ్లకే పునరుద్ధరించాలని, క్యాజువల్ మర్దర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్ని మరియు పోస్టల్ శాఖలో ఉన్న గ్రామీణ డాక్ సేవకులని ఇమ్మీడియట్గా రెగ్యులరైజ్ చేయాలని, కారుణ్య నియామకాలలో 5% పోస్టుల క్రియేటివిటీపై ఉన్న 5% సీలింగ్ని ఎత్తేసి 5% కాకుండా ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్ని వేకెన్సీస్ క్రియేట్ చేసి దాని ద్వారా కంపాషనేట్ అపాయింట్మెంట్లు పూర్తి చేయాలని, ఇలా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.68 ఉండాలి అని చెప్పి ఒక లెటరు కేంద్ర ప్రభుత్వానికి రాయటం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు బడ్జెట్లో, ఇటీవలి బడ్జెట్లో ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి కాన్స్టిట్యూట్ అవుతుంది 8వ వేతన సంఘం అని ఊహించింది. నిజానికి ఎన్నికల ముందే, ఎన్నికల కోడ్ రాకముందే కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తుందని ఉద్యోగ సంఘాలు ఊహించినాయి. అయితే అటువంటిదేం జరగల. బడ్జెట్లో ఏర్పాటు చేస్తారేమో అనుకున్నారు. బడ్జెట్లో కూడా అటువంటి ప్రకటన ఏది రాలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శిగా 30వ తారీఖు నుంచి, మొన్న 30వ తారీఖు నుంచి పదవీ బాధ్యతలు చేపట్టిన సోమనాథన్ గారు, గతంలో ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఈ లెటర్ చూసిన తర్వాత, జూన్ 2024లో కేంద్ర కన్ఫెడరేషన్ రాసిన లెటర్ చూసిన తర్వాత, వేతన సవరణ సంఘం ఏర్పాటుకి ఇంకా సమయం ఉంది, ఇప్పుడే వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అని చెబుతూ ఒక ప్రకటన జారీ చేశారు. అయితే ఇటీవల ఒక ఆంగ్ల పత్రికలో 2025లో 8వ వేతన సవరణ సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పాటు అవుతుందని, 1/1/2026 నుంచి అమలు కావాల్సిన ఈ వేతన సవరణ సంఘాన్ని 2025లో ఏర్పాటు చేసి 2025 చివరి నాటికి సంఘం రిపోర్ట్ ఇస్తుందని, 26 నుంచి అమలు అవుతుందని, ఉద్యోగ సంఘాలు 34% హైకు లెవెల్ 1 ఉద్యోగికి, లెవెల్ 18లో హయ్యర్ స్థాయిలో ఉన్న కేంద్ర కేబినెట్ కార్యదర్శులు వాళ్ళకేమో 100% హైకు రికమెండ్ చేయాలని, అంటే 3.68 మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్గా ఉండాలని, ఈ స్కేల్స్ యొక్క ఫిట్మెంట్లో 50% ఏదైతే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఇస్తారో ఆ బెనిఫిట్ కొత్త పే స్కేల్స్లో కూడా అమలు కావాలని, 7వ వేతన సవరణ సంఘం సిఫార్సు చేసిన మ్యాట్రిక్స్ విధానంలో కొత్త వేతన సవరణ సంఘం కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంటుందని, 2.57 ఏదైతే 7వ వేతన సవరణ సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇచ్చిందో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కంటే 8వ వేతన సవరణ సంఘం ఎక్కువే ఇచ్చే అవకాశం ఉందని, అయితే 2.57 కాకుండా ఎంట్రీ లెవెల్లో 1.92నే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. దానివల్ల ఇప్పుడున్న 18,000 34,560 అయ్యే అవకాశం ఉందని, కనీసం 2 రెట్లు కూడా జరగదు. గతంలో లాగా 2.57 ఎంట్రీ లెవెల్లో ఇచ్చే అవకాశం లేదని, మ్యాక్సిమం లెవెల్లో లెవెల్ 18లో సెంట్రల్ కేబినెట్ కార్యదర్శులకి ఉన్న జీతం 2.5 లక్షలు 4.8 లక్షలు అయ్యే అవకాశం ఉందని, 50% డిఏ ఫార్ములా కొనసాగుతుంది.
ఈసారి 20% డిఏ హైక్ 2029 నాటికి వచ్చే అవకాశం ఉందని, అలాగే ఎంట్రీ లెవెల్లో ఉన్న ఉద్యోగికి రిటైర్ అయితే 20,736 రూపాయలు కనీస పెన్షన్ వస్తుందని, లెవెల్ 18లో సెంట్రల్ క్యాబినెట్ కార్యదర్శుల స్థాయిలో వాళ్ళకి 2,88,000 పెన్షన్ వచ్చే అవకాశం ఉందని చెబుతూ ధనం వచ్చింది. అరే, పే కమిషన్ ఏర్పాటు చేయకుండానే కథనాలు ఎట్లా వస్తున్నాయి అని అంటే ఆర్థిక శాఖ సోర్సుల ద్వారా ఈ ఆర్టికల్ రాశాము అని వచ్చింది అందులో. మరి ఏర్పాటు చేయకముందే వీళ్ళు పే కమిషన్కి ఏమన్నా డైరెక్షన్స్ ఇస్తారా ఏమో అనేది తెలియదు. కానీ 2025లో ఈ వేతన సవరణ సంఘం ఏర్పాటయ్యే అవకాశం ఉందని మాత్రం ఇందులో వచ్చినాయి. అయితే ఏమేమి డిమాండ్లు ముందుగా పరిష్కరించాలో అన్న విషయం మీద 7 డిమాండ్లను కోరుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్ఫెడరేషన్ వీళ్ళకి రాసింది. ఈ అంశాన్ని ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా చేయటం జరిగింది. ధన్యవాదాలు.